హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను లో పవర్ VLSI డిజైన్ గురించి ఒక చిన్న కేస్ స్టడీ అయితే మీకు చెప్పబోతున్నాను. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 రోజుల వరకు బ్యాటరీ వచ్చి రారాజుగా ఎదిగిన నోకియా ఫోన్ ఒక్కసారిగా చైనా మొబైల్స్తో ఎలా కుప్పకూలింది అండ్ చైనా మొబైల్స్ని శాంసంగ్ స్మార్ట్ ఫోన్స్ ఏ ఆస్పెక్ట్స్లో ఓడించాయి అనేది ఈ వీడియోలో మనం చూడబోతున్నాము. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మనం వీడియోలో కనుక వెళ్ళినట్టయితే మీకు గుర్తుండే ఉంటుంది, ఇన్ ద ఎర్లీ 1990s నోకియా 1100, నోకియా 2600 ఫోన్స్ ఎంత ఫేమస్. అందులో వచ్చే స్నేక్ గేమ్, బౌన్స్ గేమ్ అప్పట్లో చాలా ఫేమస్ అయ్యాయి. అప్పటి వరకు సాఫీగా సాగి రారాజులా ఎదిగిన నోకియా మొబైల్స్ని చైనా స్మార్ట్ ఫోన్స్ ఒక్కసారిగా ఎలా కుప్పకూల్చాయి అంటే, ఫర్ ద ఫస్ట్ టైం చైనా మొబైల్స్ కూడా అదే కాస్ట్లో వచ్చి చాలా ఫీచర్స్ని అయితే ఇంట్రడ్యూస్ చేశాయి. ఫస్ట్ టైం కెమెరా ఇంట్రడ్యూస్ అయింది, ఫర్ ది ఫస్ట్ టైం బ్లూటూత్ ఇంట్రడ్యూస్ అయింది, ఫర్ ది ఫస్ట్ టైం MP3 ప్లేయర్ కూడా అందులో ఇంట్రడ్యూస్ అవ్వడం వల్ల మోస్ట్ ఆఫ్ ది చైనా మొబైల్స్ చాలా ఫేమస్ అయ్యాయి. తక్కువ కాస్ట్లో ఇన్ని ఫీచర్స్ రావడం వల్ల నోకియా కంపెనీ రియలైజ్ అయ్యే లోపు కస్టమర్స్ అందరూ కూడా చైనా మొబైల్స్ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో తక్కువ కాస్ట్లో ఎక్కువ ఫీచర్స్ ఇచ్చే ఏ డిజైన్ అయినా కానీ కస్టమర్స్కి నచ్చుతుంది అనేది ఎంత నిజమో, కస్టమర్స్ని యూజర్ ఫ్రెండ్లీగా ఆ డిజైన్ లేకపోతే మాత్రం అంతే స్పీడ్గా డౌన్ఫాల్ అయిపోతుంది. అంటే చైనా మొబైల్స్ అన్ని ఫీచర్స్ ఇచ్చినా, మనకు కెమెరా, బ్లూటూత్, MP3 ప్లేయర్, ఇంటర్నెట్ యూజ్ చేసుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చినా కానీ చైనా ఫోన్స్ దాని బ్యాటరీ 6 hours కంటే ఎక్కువ ఉండేది కాదు. సో ఆ టైంలో ఏంటంటే పవర్ బ్యాంక్స్ అవన్నీ ఇంట్రడ్యూస్ అయ్యాయి. బట్ ప్రతి 6 hours ఒకసారి ఛార్జ్ చేసుకోవడం అది యూజర్ ఫ్రెండ్లీ లేకపోవడం వల్ల ఇదంతా దూరం నుంచి గమనించిన శాంసంగ్ మొబైల్స్ శాంసంగ్ స్మార్ట్ ఫోన్స్ని ఇంట్రడ్యూస్ చేశాయి. సో శాంసంగ్ స్మార్ట్ ఫోన్ చైనా మొబైల్స్ కన్నా కానీ 1000-2000 రూపీస్ ఎక్కువ కాస్ట్ ఉన్నా కానీ కస్టమర్స్ అందరూ శాంసంగ్ స్మార్ట్ ఫోన్స్ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. స్మార్ట్ ఫోన్ ఎరా అనేది కూడా అక్కడి నుంచే మనకు స్టార్ట్ అయ్యింది. సో ఈ కేస్ స్టడీ కంక్లూజన్ ఏంటి? డిజైన్ ఎంత బాగున్నా కానీ కస్టమర్ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టు మనం డిజైన్ మార్చుకోకపోతే నోకియా మొబైల్ లాగా స్మార్ట్ ఫోన్ రియలైజ్ చేయకముందే అది కంపెనీ డౌన్ఫాల్ అయిపోయింది. అండ్ కస్టమర్ రిక్వైర్మెంట్స్ అన్నిటిని కూడా మనం డిజైన్లో పెట్టినా, ఒకవేళ ఆ డివైస్ అనేది యూజర్ ఫ్రెండ్లీ లేకపోయినా కానీ ఆ కంపెనీ అనేది డౌన్ఫాల్ కంపల్సరీ అవుతుంది. సో ఓవరాల్గా ఒక యూజర్ యాజ్ అన్ ఇంజనీర్ మీ దగ్గరికి వచ్చినప్పుడు, ఒక డిజైన్ కోసం వచ్చినప్పుడు, మనము not only satisfying all the requirements of the user, but also we need to see that the design is user friendly. అది కూడా చాలా ఇంపార్టెంట్.